దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మనసులో భరించలేనంత బాధ ఉన్నా, ఎవరూ అర్థం చేసుకోలేదనే వేదన ఉన్నా, ఇక ముందుకు సాగలేనేమో అనే భయం ఉన్నా, బయటకు ప్రశాంతంగా కనబడుతున్నా, లోపల అల్లకల్లోలం ఉన్నా, అయినా కూడా మన చేతిని వదలకుండా మన చేతిని గట్టిగా పట్టుకునే ఒక చెయ్యి ఉందండి. అదే నా యేసయ్య చెయ్యి. మనం అనుకుంటాము నేను ఆయన చెయ్యి పట్టుకుని ఉన్నాను అని, కానీ ఆయనే మన చేతిని పట్టుకుని ఉన్నారండి. మన చేతిని గట్టిగా పట్టుకుని మనల్ని ముందుకు నడిపిస్తున్నారండి. మనము విడిచిపెట్టిన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి నా దేవుడు. మనము దేవుని చేయి కొంతకాలం వరకు పట్టుకుని ఉండగలమండి. భరించలేనంత బాధ వచ్చినప్పుడు ఆ చేయిని విడిచిపెట్టి మనము ఇంక వేరే ఏదో వెతుక్కుంటూ వెళ్ళిపోతాం. కానీ దేవుడు అలా కాదండి. మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎంత సమస్య వచ్చినా, చివరకు ప్రాణం పోయే క్షణం వచ్చినా ఆయన మన చేయిని విడిచిపెట్టరండి. మన చేయి ఆయన చేతిలోనే ఉంటుంది. మనల్ని పుట్టించిన దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు, నీ తల్లి గర్భంలో రూపింపక మునిపే మన స్థితిగతులు ఎరిగిన దేవుడు, మనల్ని ఎన్నడెన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదండి. నీ శ్వాస ఆగిపోతుందేమో అనిపించే క్షణం వచ్చినా నీ చేతిని వదలకుండా పట్టుకునే ఒకే ఒక చెయ్యి నా యేసయ్య చెయ్యి. ఏకీభవించిన వారు గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా.